Entering 2026 with the lessons I learned in 2025. మంచి వ్యక్తిత్వంతో పాటు ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సింపుల్ గోల్స్తో స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీతో బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి. మనల్ని ప్రేమించే వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు వర్క్ నుండి మనసుకి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. మనకున్నంతలో ఇతరులకు సహాయం చేయాలి. మన చిన్న కేర్ ఇతరుల లైఫ్లో బిగ్ డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఎవ్రీబడి ఈజ్ డీలింగ్ విత్ సంథింగ్ వీ కాంట్ సీ. మనకే ఇన్ని ప్రాబ్లమ్స్ అని ప్రతిదానికి బాధపడకూడదు. సమ్వన్ ఎల్స్ ఈజ్ ఫైటింగ్ జస్ట్ టు లివ్. మిస్టేక్ చిన్నదే అయినా గిల్ట్ తప్పదు. సో బీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ ఎవ్రీ సింగిల్ స్టెప్. బాడీ హెల్తీగా ఉంటేనే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్ పేరెంట్స్. సెల్ఫ్ కేర్ సెల్ఫిష్నెస్ కాదు. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన వాళ్ళని బాగా చూసుకోగలము. God never left me alone. With His guidance and love, I am becoming a better person. Time is very precious. న్యూ ఇయర్ అనే హోప్తో పాటు లైఫ్ అండ్కి ఇంకో 1 year దగ్గరికి వెళ్తున్నాం అనే కాన్షియస్నెస్తో రెస్పాన్సిబుల్గా ఈ 2026ని మీనింగ్ఫుల్గా లివ్ చేద్దాం. థ్యాంక్ యూ.